ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే ఇంట్రో అయితే చూడండి, మీకు వీడియో అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, చాలా మంది అయితే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంట్రీ కంటే ఇప్పుడు వీడియో అయితే చేస్తారనుకోండి. వీడియో ఎంట్రీ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఒక ఎంట్రో అయితే పెడతారు వాళ్ళ ఛానల్ నేమ్ అయితే. ఈ విధంగా మీరు వీడియో అయితే ప్లే చేసి చూసారు కదా, గ్లిమ్స్ అయితే చూసారు కదా. ఫ్రెండ్స్ మీరు కూడా ఏ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీ ఛానల్ గేమింగ్ ఛానల్ వస్తే టెక్ కేటగిరీ ఏదో ఒకటి మీకు సంబంధించిన మీ ఏమైనా ఎడిటింగ్ స్టైల్, కొంచెం వీడియో ఎడిటింగ్ అంటే ఫస్ట్ ఇంట్రో వస్తుంది కదా, దాని గురించి ఏమైనా వీడియో అయితే చేయాలనుకైతే ఎంట్రీ అయితే పెట్టాలనుకుంటారు చాలామంది అయితే. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా ఎంట్రో ఎడిట్ చేస్తారో చూపిస్తాను. ఏంటి ఫ్రెండ్స్ అది ఎంట్రో అయితే ఈ విధంగా పోయేస్తుంది కదా, వీడియో అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, వీళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఏం సెర్చ్ అయితే చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అయితే సెర్చ్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ అయితే ఈ రెండు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. రెండు అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇది క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నేమ్ అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ప్లస్ అయితే ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే టెస్ట్ అయితే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ టెస్ట్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ అయితే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ఎంట్రోకి యాడ్ చేయాలనుకుంటారో, ఇప్పుడు మీరు ఛానల్ నేమ్ ఎంట్రోకి యాడ్ అయితే చేయాలనుకుంటారు కదా, నేమ్ అయితే యాడ్ అయితే చేయండి. ఏం చేస్తారంటే ఇప్పుడు నా పేరు అయితే మహేష్ టెక్. తర్వాత యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం లెంత్గా అయితే ఎగ్గండి. లెంత్గా ఎగ్గిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా చేసి ఫాంట్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫాంట్ ఏదైతే మై ఫాంట్స్ అయితే మై ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ ఫాంట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసి పెట్టుకోండి. నాకు ఈ ఫాంట్ అయితే నచ్చింది కాబట్టి ఈ ఫాంట్ అయితే నేను యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫాంట్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కలర్స్ అయితే చాలా అయితే కలర్స్ ఉంటాయి. మీరు కలర్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్, రెడ్, వైట్ ఎనీ కలర్స్ అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వైట్ సెలెక్ట్ అయితే వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. వైట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డిజైన్ అయితే కొంచెం చేద్దాము, స్టోన్లో వేసి ఈ విధంగా డిజైన్ అయితే చేసేద్దాం. చూడండి ఈ డిజైన్ అయితే చాలా అయితే బాగున్నాయి. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ షాడో యాడ్ చేసుకుంటారేమో షాడో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 3D చేసుకోవాలనుకుంటే 3D చేసుకోవచ్చు. 3D ఆప్షన్స్ అయితే ఇక్కడ చూడండి చాలా అయితే ఉన్నాయి. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు 3D ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే 3D అయితే మీరు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ 3D పెట్టుకోవాలనుకో పెట్టుకోండి, లేదంటే లేదు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 3D అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయితే చేసేయండి. సేవ్ అయితే చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్లోకి అయితే వెళ్ళండి. ప్లస్ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. తర్వాత క్రియేట్ న్యూ అయితే ఆప్షన్ కదా, దాని అయితే క్లిక్ చేయండి. 60.9 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకుంటారు కదా వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మనకి వీడియో అయితే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వైట్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు వైట్ కాకుండా ప్లస్ మీరు డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ చేయొచ్చు. డిఫరెంట్ కలర్ అయితే చేంజ్ లేయర్ అయితే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అయితే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఆల్ పక్కన ఇమేజ్ అయితే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బిల్డింగ్ అయితే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మల్టీ చూడండి మల్టీ ఈ ఫోటోని ఈ యాడ్ అయితే చేశారు కదా, దీన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ప్లే చేసేసి చూడండి ఫ్రెండ్స్. ఇది కాకుండా ఫ్రెండ్స్ మీరు కలర్స్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి గ్రీన్, చూడండి గ్రీన్ కూడా కలర్స్ అయితే చేంజ్. తర్వాత చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీ కలర్ మీకు నచ్చిన కలర్స్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. చూడండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ అయితే ఫుల్గా ఉంది కదా, తర్వాత ఇక్కడ ప్లే అయితే చేయండి.
చూడండి ఇక్కడ ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో అక్కడైతే స్టాప్ చేయండి. చూడండి ఇక్కడైతే బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే సేవ్ చేసుకున్నారో ఇక్కడ టైటిల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత మీడియా ఉంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్లో మీరు ఎడిట్ చేసుకున్నారో దాని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫోటో అయితే యాడ్ చేస్తారు కదా. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి యానిమేషన్ ఈ విధంగా ట్రావెల్ కావాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఎన్ని యానిమేషన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇన్ యానిమేషన్లో సెకండ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్లీగా వస్తుంది. తర్వాత ప్లే చేసేది చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇంకోటి చూడండి ఈ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. చూడండి అవుట్ యానిమేషన్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి పే చేసి అయితే చూడండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు యానిమేషన్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి పిక్సెల్ ల్యాబ్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ ఫైల్ అయితే ఇచ్చాను. అది ప్రోమ్ అయితే పోతుంది కదా. ఈ విధంగా ఎంట్రో ఆ వీడియో అయితే ఉంది. మీరు వెళ్ళేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా ఫ్రెండ్స్ మీకు ఎడిట్ అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.